నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వంలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమరి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిఫరెంట్ స్టైల్స్లో ప్రాక్టికల్ ఎలా చేయాలి, థియరీ ఎలా డిస్కస్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఏ స్టేజ్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఇట్లా మనం డిస్కస్ చేసుకుంటూ ప్రీ ప్రొడక్షను స్టేజ్లో ఉన్నాము. ఒక్కొక్క స్టేజ్లో మనం డిస్కస్ చేసుకునే ప్రాసెస్లో ఒక్కొక్క మాడ్యూల్ తీసుకొని ఎలాబొరేటెడ్గా మనం ఒక్కొక్క పాయింట్ని డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి స్టేజ్లో చాలా వర్క్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ తర్వాత మిగతా వాళ్ళని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్ కానీ ఇవన్నీ ఒక ఫిలిం ప్రాసెస్లో, ఫిలిం మేకింగ్లో చాలా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజెస్. అందులో ఇప్పుడు మనం 5 స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్లో డెవలప్మెంట్ స్టేజ్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే డెవలప్మెంట్ స్టేజ్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోలేదంటే, డెవలప్మెంట్ స్టేజ్ అనేది స్క్రిప్ట్ స్టేజ్ మనకు వేరే కోర్స్ ఉంది, ఎలాబొరేటెడ్గా స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ ఉంది. అందుకని దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలా. కాకపోతే ప్రీ ప్రొడక్షన్లో స్క్రిప్ట్ వర్క్ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది దాని గురించి ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఎనాలిసిస్ ఎట్లా చేసుకోవాలి, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరెవరో ఆ స్క్రిప్ట్ని ఎన్నిసార్లు చదవాలి, అవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అవి ఈ డైరెక్టర్కి ఇంపార్టెంట్ కాబట్టి. స్క్రిప్ట్ రైటింగ్ అనేది వేరే కోర్స్ కాబట్టి ఆ ఎలాబొరేషన్ అంతా వేరే దాంట్లో ఉంది. మీరు ఈ డైరెక్షన్ కోర్స్తో పాటు దాన్ని కూడా నేర్చుకోగలిగితే స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ కూడా మీకు ఈజీ అవుతుంది. సో డెవలప్మెంట్ స్టేజ్ గురించి కాకుండా ప్రీ ప్రొడక్షన్ నుంచి స్టార్ట్ చేసాం. ప్రీ ప్రొడక్షన్లో ఏమేమి ఉంటాయి, ఏంటి, అసలు డిపార్ట్మెంట్స్తో ఎట్లా వర్క్ చేయించుకుంటాము, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళతో మనం ఎట్లా వర్క్ చేసుకోవాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో భాగంగా ఇవాళ మనము సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంటు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీటికి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి, అది కూడా ప్రీ ప్రొడక్షన్ రేంజ్లో. ఎందుకంటే మళ్ళీ సినిమాటోగ్రఫీ మనం మాట్లాడుకున్నట్టు ఒక 5 మేజర్ క్రాఫ్ట్స్. అదేంటండి 25 క్రాఫ్ట్లు అన్నారు అంటే, 25 క్రాఫ్ట్లు కూడా దర్శకుడికి చాలా అవసరమైనవే. అయితే ఇప్పుడు 5 క్రాఫ్ట్ల బదులు 6 క్రాఫ్ట్లు అంటున్నాం, మేజర్ 6 క్రాఫ్ట్స్ అంటున్నాం. 6వ క్రాఫ్ట్ ఏంటంటే 5 క్రాఫ్ట్లు ఇంతకుముందు అంటున్నారు కదా అనుకుంటాం. సరే, వాటి గురించి ఒకసారి చెప్పి కంటిన్యూ చేస్తాను. డైరెక్షన్, ఇది మేజర్ క్రాఫ్ట్. డైరెక్టర్కి ఇది తెలియకుండా ఇంకా మిగతాదంతా జీరో, కాబట్టి డైరెక్షన్ గురించి తెలియాలి. స్క్రిప్ట్ రైటింగ్, ఇది లేకపోతే సినిమానే లేదు, కాబట్టి స్క్రిప్ట్ రైటింగ్ గురించి డైరెక్టర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియాలి. తర్వాత సినిమాటోగ్రఫీ తోటే మనం సినిమాని చేస్తున్నాం. సినిమాటోగ్రాఫిక్ ఫిల్మ్ అనే మనం సినిమాని అంటాము. అందుకని సినిమాటోగ్రఫీ తెలియకపోతే డైరెక్టర్ మళ్ళీ జీరో. ఎడిటింగ్ అంటే ఒక డైరెక్టర్గా మనం చేసిన దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏం ఎడిట్ చేయాలి, ఏది ఉంచాలి, ఏది తీసేయాలి, వీటి మీద కూడా సంపూర్ణమైన అవగాహన ఉండాలి. మనం దాని గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటాం. యాక్టింగ్, ఈ 5 క్రాఫ్ట్లే కాకుండా ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ లేదా యానిమేషను, వీటి గురించి కూడా డైరెక్టర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఇంకా మాట్లాడితే స్క్రిప్ట్ రైటింగ్ స్టేజ్ నుంచి కూడా ఈ 5 మీద అవగాహనతోటే చేసుకుంటూ వెళ్తాం. స్క్రిప్ట్ రైటింగ్ స్టేజ్లో విఎఫ్ఎక్స్ ఏంటండి అనిపిస్తుంది. ఇప్పుడు హనుమాన్ సినిమా చూస్తే మీకు హనుమాన్లో ఎప్పుడైతే ఆంజనేయుడిని నేను చూపించాలనుకున్నానో అక్కడ నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే ఎట్లా కనబడాలి, ఎట్లా రివీల్ కావాలి, ఎట్లా ప్రేక్షకుడికి లాస్ట్ 15 నిమిషాలు ఇట్లా ఒళ్ళు నిక్కబొడుచుకొని, రోమాలు నిక్కబొడుచుకొని అలా చూస్తూ ఉండిపోవాలి అనేది మనం ప్లాన్ చేసుకోకపోతే ఫైనల్ అవుట్పుట్ దగ్గరికి వచ్చేసరికి ఆ పెప్పు ఉండదు. అంటే మనం మొదట ఒక పేపర్ మీద పెన్ను పెట్టినప్పుడు ఆలోచించడం మొదలెడితే డైరెక్ట్గా ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొని చూసేంతవరకు ఆలోచన ఒక స్రవంతి అంటాం. అంటే ఒక ఫ్లో లాగా అందరినీ దాటుతూ ప్రేక్షకుడిని చేరాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 6 క్రాఫ్ట్లే కాకుండా మిగతా 19 క్రాఫ్ట్ల వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తారు. అయితే వాళ్ళందరూ జస్ట్ మనం ఏవైతే ఈ మేజర్ 6 క్రాఫ్ట్లు ఉన్నాయో వాటికి సపోర్ట్గా ఉంటారు. ఈ 6 క్రాఫ్ట్లలో మళ్ళీ అన్నిటికంటే మేజర్ ఏది అనుకుంటే 3 క్రాఫ్ట్లు, స్క్రిప్టు, యాక్టింగు, డైరెక్షను. మళ్ళీ ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఇవన్నీ మళ్ళీ సపోర్టింగ్ క్రాఫ్ట్లే. కానీ వాటన్నిటినీ కూడా ఇవాళ మనం 6 క్రాఫ్ట్లు, ఒక డైరెక్టర్గా ఈ 6 క్రాఫ్ట్లను మనం నేర్చుకోకపోతే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోకపోతే మనకి మన సినిమా ఒక డైరెక్టర్గా డైరెక్ట్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో పట్టు ఉండదు. అందుకని దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ 6 క్రాఫ్ట్లని ఎక్కువ నేర్చుకుంటాము. మిగతా క్రాఫ్ట్లని నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు నేను మేకప్ గురించి మాట్లాడుకున్నాం ఇంకొక మాడ్యూల్లో. మేకప్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మేకప్ ఏంటి, చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మేకప్ ఆర్టిస్ట్ అవుతారు మనం ఏం మాట్లాడాలి, ఏం చేయించుకోవాలి, చాలు.
బట్ స్క్రిప్ట్ దగ్గరికి వచ్చేసరికి అట్లా కాదు. నాకు స్క్రిప్ట్లో ఉండే అణువు నాకు తెలియాలి, ఎక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎక్కడ డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎక్కడ ప్లాట్ కన్స్ట్రక్షన్ బాగుంది, ప్లాట్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవి తెలియకుండా నేను డైరెక్షన్ చేయకూడదు. అట్లాగే ఎడిటింగు, ఏది కావాలి ఏది అవసరం లేదు. డైరెక్టర్గా నేను తీసిన ప్రతి షాట్ని ఇష్టపడతా, ప్రేమిస్తా. ఓ వ్యక్తి ఉన్నాడు, అతనికి 4 పిల్లలు ఉన్నారనుకుందాం. ఏ పిల్లాడు ఇష్టం అంటే ఏం చెప్తాడు? నాకు అది ఏ పిల్లాడైనా ఇష్టమే. ఓ పిల్లాడు ఇష్టం, ఓ పిల్లాడు తక్కువ ఇష్టం, ఓ పిల్లాడు ఎక్కువ ఇష్టం అని ఉండదు. 4 పిల్లలున్నా, 5 పిల్లలున్నా, 1 పిల్లలున్నా, 2 ఎంతమంది ఉన్నా తల్లిదండ్రులకి వాళ్ళందరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది. ఒకసారి ప్రదర్శించే ప్రాసెస్లో చిన్న చిన్న వేరియేషన్స్ ఉండొచ్చు, కానీ ప్రేమ మాత్రం ఉంటుంది. తన దగ్గర ఉండే వనరులను బట్టి కాబట్టి, అవసరాలని బట్టి కాబట్టి, వాళ్ళ స్తోమతల్ని బట్టి కాబట్టి వాటిని ప్రదర్శించే ప్రాసెస్లో చిన్న చిన్న తేడాలు రావచ్చు. ఇప్పుడు పెద్ద కొడుకు పెట్టే టైంలో తన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫీజు కట్టేశాడు. రెండో కొడుకు పెట్టే టైంలో డబ్బులు లేవనుకోండి, ఏం చేస్తాడు? అబ్బా డబ్బులు లేవే, సరేరా ఇప్పటికి అడ్జస్ట్ చేసుకో అంటాడు తప్ప నీకు నేను చెయ్యను రా అనే అది ఉండదు. కాకపోతే ప్రపంచంలో రేరెస్ట్ కేసులలో మంచి చెడులు ఉన్న చోట అట్లా విడిగా ఉండొచ్చు, కానీ 90% మనం సొసైటీని తీసుకుంటే అందరి మీద సమానం ఉంటుంది. అట్లాగే ఒక దర్శకుడికి తను తీసే ప్రతి షాట్ మీద ఇష్టం ఉంటుంది, ప్రేమిస్తాడు ఆ షాట్స్ని. బా ఇది భలే వచ్చింది, ఇది భలే వచ్చింది అనుకుంటాడు. కానీ ఒక ఎడిటర్ నిర్దాక్షిణ్యంగా అవసరం లేని షాట్స్ని తీసి అవతలి విసిరేయాలి. ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు ముక్కు బయటికి రావాలంటే ఈ పక్కనున్న చెత్త తీసేయాల్సిందే, కళ్ళు కనబడాలంటే ఆ మధ్యలో ఉండే గ్యాప్స్ తీసేయాల్సిందే, చెవులు కనబడాలంటే ఈ చుట్టూ ఉండే చెత్త అంతా తీసేయాల్సిందే. చెత్త అనే పదం ఎందుకు వాడుతున్నామంటే అవసరం లేకుండా పక్కన పెట్టినాం కాబట్టి. ఆ రాయి మంచిది కాదా? ఇక్కడున్న రాయి ఎంత మంచిదో ఈ పక్కనున్న రాయి కూడా అంతే మంచిది, అంతే గొప్పది. కానీ అది తీసేయకపోతే ఇది కనబడదు కాబట్టి దాన్ని తీసేస్తున్నాం. అట్లాగే ఒక డైరెక్టర్గా మనం తీసిన షాట్స్లో ఏది అవసరం ఏది అవసరం లేదు, అవసరం లేని వాటిని పక్కన పెట్టకపోతే అవసరం ఉన్నది హైలైట్ కాదు. అట్లా ఈ అన్ని డిపార్ట్మెంట్లని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటాం. పర్టికులర్గా సినిమాటోగ్రఫీ, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది అన్నిటికంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మనం సినిమా అంటేనే సినిమాటోగ్రఫీకి సంక్షిప్త పదం. మనం చరిత్ర గురించి స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. కెనీమా అని ఒక మెషిన్ కనుక్కున్నారో. అసలు కెనీమా అంటేనే ఒక కెమెరా అంటే ఒక చీకటి గది అని అర్థం. దాంట్లో నుంచి మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు కెమెరా ఆబ్స్క్యూరా, ఒక లైట్ ఎట్లా పనిచేస్తుంది, అది ఒక దర్పణంల ద్వారా, ఇవన్నీ తెలియకుండా సినిమాటోగ్రాఫర్స్ అయిపోవడానికి ప్రయత్నం చేయకూడదు, డైరెక్టర్స్ అయిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. బేసిక్స్ తెలుసుకోవాలి. అందుకని సినిమాటోగ్రఫీకి సంబంధించి 2 భాగాలుగా మనం మాట్లాడుకుంటాం. ఒకటి డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫీ, 2 ప్రొడక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ. అదేంటి మళ్ళీ ప్రొడక్షన్కి డైరెక్టర్కి సంబంధం ఏంటంటే, ఒక డైరెక్టర్గా ప్రొడక్షన్ ప్రాసెస్లో సినిమాటోగ్రఫీకి మనకు సంబంధం ఏంటి, 2 ఒక డైరెక్టర్గా సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో మనం చేయించుకోవాల్సిన వర్క్స్ ఏంటి, వాటికి సంబంధించింది ఏంటి. 2 ఒకలాగే అనిపిస్తుంటాయి, కాకపోతే చిన్న తేడా ఏంటంటే డైరెక్టర్గా బిహైండ్ ది కెమెరా నేనేం చెయ్యాలి, ఇది సినిమాటోగ్రఫీలో ఉండాల్సిన పాయింట్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి, సినిమాటోగ్రఫిక్ ఎలిమెంట్స్ ఏంటి, వాటిలలో డైరెక్టర్స్కి ఎంత తెలియాలి, ఎన్ని తెలియాలి, ఇది ఒక ప్రాసెస్. అయితే ఆ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంటు, సినిమాటోగ్రఫీలో ఉండే వాళ్ళు ఎవరు, వాళ్ళు మనకి ఏం చేస్తారు, మనం వాళ్ళతో వర్క్ ఎట్లా చేయించుకోవాలి, ఏమేం వర్క్స్ ఉంటాయి అనేది రెండవది. ఇప్పుడు మనం 3 స్టేజెస్లో ఫైనల్ 4వ స్టేజు, మొదటి స్టేజ్లలో సినిమాటోగ్రఫీ నిజంగా చెప్పాలంటే పెద్ద పనేం లేదు. కాకపోతే రైటర్కి సినిమాటోగ్రఫీ తెలిసి ఉంటే వాటిని షార్ట్స్ని ప్లాన్ చేసుకునే ప్రాసెస్ ఓకే. బట్ డైరెక్టర్గా మాత్రం సినిమాటోగ్రఫీ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాం. సో ఇప్పుడు సినిమాటోగ్రఫీలో ప్రీ ప్రొడక్షన్లో ఏంటి, ప్రొడక్షన్ ప్రాసెస్లో ఏంటి, ఈ రెండు విడివిడిగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనకు అంటే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సినిమాటోగ్రఫర్కి ఉండే రిలేషన్షిప్ ఏంటి, వాటిని మనం ఎట్లా చేసుకోవాలి, ఈ 2 విడివిడిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మనం దాని గురించి మాట్లాడుకుంటాం. ప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అసలు కెమెరా అంటే ఏంటి, కెమెరాకి డైరెక్టర్కి సంబంధం ఏంటి, డైరెక్టర్గా కెమెరాని ఎట్లా చూడాలి అంటే త్రూ ది లెన్స్ అంటాము. కెమెరా డిస్టెన్సు, కెమెరా మూమెంటు, కెమెరా వ్యూ పాయింటు, కెమెరా డెప్త్ ఆఫ్ ది ఫీల్డు, లెన్సు, ఫోకసు, ఇవన్నీ కూడా సినిమాటోగ్రఫర్కి సంబంధించిన ఎలిమెంట్స్, సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఎలిమెంట్స్. ఈ సినిమాటోగ్రఫీకి సంబంధించిన ఎలిమెంట్స్కి డైరెక్టర్కి ఏంటి సంబంధం అంటే ఇవన్నీ తెలియకుండా నేను డైరెక్షన్ చేయకూడదు. అందుకని వాటి గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు మాట్లాడుకునే ప్రాసెస్ ఏంటంటే ఒక సినిమాటోగ్రాఫర్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్
వాళ్ళను కూర్చోబెట్టుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళతో మనం ఏం చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, వీటికి సంబంధించిన డిస్కషన్స్ చేసే ప్రాసెస్. దీంట్లో మళ్ళీ యథావిధిగా ఎప్పట్లాగే ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫర్ లేదా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ఈ ముగ్గురు కాకుండా ఇంకా రిక్వైర్మెంట్ని బట్టి మిగతా వాళ్ళు ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం. డిపార్ట్మెంట్లో ఎవరు ఉండాలో వాళ్ళు కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ని కొన్నిసార్లు ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేస్తాము అనే విషయాన్ని మనం ప్రతి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఉదాహరణకి ఆర్ట్ డైరెక్టర్తో మాట్లాడేటప్పుడు సినిమాటోగ్రాఫర్ అవసరమా, ఎడిటర్ అవసరమా, కాస్ట్యూమ్ డిజైనర్ అవసరమా, మేకప్ ఆర్టిస్ట్ అవసరమా అంటే కొన్నిసార్లు అవసరము. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెట్ వేస్తున్నానా, మినియేచర్ వేసి దానికి కీయింగ్ చేసుకుంటున్నానా, లేకపోతే గ్రీన్ మ్యాట్ వేసి చేసి తర్వాత యానిమేట్ చేస్తున్నానా, ఇవన్నీ తెలియకుండా నేను ఆర్ట్ డైరెక్టర్తో కూర్చున్నాను అనుకోండి, యానిమేషన్ వాళ్ళు లేకుండా కూర్చున్నాను అనుకోండి, నేను షూటింగ్ చేసేటప్పుడు చాలా భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక డైరెక్టర్గా నేను ఎంత సెట్ వాడతాను, సెట్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు న్యాచురల్ సెట్ వేసుకొని దాంట్లో లోపల ఫుల్ మన ప్రాక్టికల్ సెట్ వేసుకొని వాడుతున్నామా, లేకపోతే జస్ట్ మినియేచర్ వేసి గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి మినియేచర్ని షూట్ చేసుకొని దాన్ని వాడుకుంటున్నామా, ఇవి తెలియకుండా మనం చేసుకుంటూ పోతే ఒక డైరెక్టర్గా మనము మన సినిమాకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో కూర్చొని డిస్కస్ చేసే ప్రాసెస్లో కొన్నిసార్లు ఆర్ట్ డైరెక్టర్ వస్తాడు, కొన్నిసార్లు యానిమేషను ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ చేసేవాళ్ళు ఉంటారు, డైరెక్టర్ ఉంటాడు, ప్రొడ్యూసర్ ఉంటాడు. అట్లా మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా కొన్నిసార్లు ఇన్వాల్వ్ చేసుకుంటూ పోతాము. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి ఏంటి సంబంధం అండి అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో లేదా ఆ సెట్లో ఎంత స్పేస్ ఉంటుంది, ఏమేమి లెన్సులు వాడితే ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇది తెలియకుండా నేను భుజాన కెమెరా వేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇంతే ఉందండి రూము, ఒక మనిషి కూర్చుంటే కొంచెం ఒక అడుగు దూరంలో మాత్రమే డిస్టెన్స్ ఉంది అన్నాను అనుకోండి, అక్కడ ఏం షాట్లు పెడతాను నేను, లాంగ్ షాట్ పెట్టాలన్నా, క్లోజ్ షాట్ పెట్టాలన్నా, మిడ్ షాట్ పెట్టాలన్నా, డిఫరెంట్ షాట్స్ పెట్టాలంటే ఎట్లా పెడతాము, ఇవి తెలియకుండా నేను ఒక మామూలు కెమెరా వేసుకొని పోయాను అనుకోండి, అక్కడ ఫుల్ మొత్తం అన్ని సీన్లు వైడ్ యాంగిల్ లెన్స్లోనే చూజ్ చేసుకోవాలి, ఎందుకని డెప్త్ సరిపోదు కాబట్టి. ఇట్లాంటివి మనము ఆర్ట్ డైరెక్టర్తో కూడా డిస్కస్ చేసుకుంటాం సినిమాటోగ్రాఫర్తో పాటు. అయితే మనం ఫస్ట్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురం కూర్చొని డిస్కస్ చేసుకోవాలి బేసిక్స్ ఏంటి, తర్వాత మిగతా వాళ్ళని యాడ్ చేసినప్పుడు చేసుకోవాల్సిన డిస్కషన్ ఏంటి, ఇవి మనం ప్లస్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ మనం కూర్చోగానే సినిమాటోగ్రాఫర్తో మన బడ్జెట్ ఎంత, మన సినిమా ఎన్ని రోజులు స్కెడ్యూల్ అనుకుంటున్నాము, దాంట్లో ఏమేం ప్లాన్ చేసుకుంటున్నాము, వీటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. స్క్రిప్టు, అవుట్లైన్ ఆఫ్ ది స్టోరీ, వీటిని ప్రతి డిపార్ట్మెంట్ హెడ్కి మనము మన కథని వీలైనంత వరకు చెప్పడం బెటర్. చెప్తే వాళ్ళ ఇన్పుట్స్ వాళ్ళకు మనకి దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆర్ట్ డైరెక్టర్కి చెప్పలేదనుకోండి నా కథ, దాంట్లో అతను ఒక చిన్న డుప్పిరిల్లు తీసుకొచ్చి ఇదే మీ ఇల్లు అంటాడు. కాదండి, నాకు ఒక హ్యూజ్ సీన్ ఉంటుంది ఇందులో, అమ్మాయితో హీరో అలా డాన్స్ చేస్తూ ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి, ఆ రూమ్లో నుంచి మెట్లు దిగి ఇలా హాల్లోకి వచ్చి అలా అక్కడ మధ్యలో ఒక శిల్పం ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతూ ఇంత చెప్పాను అనుకోండి, లాస్ట్ మినిట్లో సెట్లోకి వెళ్ళిన తర్వాత ఏం లేవండి అడ్జస్ట్ చేసుకోండి, మంచం ఉంది, మంచం పక్కన కూర్చుంది అంటాడు. కాదుగా, నాకేం కావాలి, నా కథ ఏంటి, నా కథలో ఉండాల్సిన బ్యూటిఫుల్ ఎలిమెంట్స్ ఏంటి, ఈస్థెటిక్స్ అంటామే, లాస్ట్లో మాట్లాడుకుంటాం మనం ఈ ఈస్థెటిక్స్ గురించి. ఒక ఈస్థెటిక్స్ని ప్రజెంట్ చేసే ప్రాసెస్లో ప్రేక్షకుడికి నేను నా కథని తీసుకెళ్ళి ఇంటర్ప్రెట్ చేస్తూ వాడికి దాన్ని కనెక్ట్ చేసే ప్రాసెస్లో నాకు ఎలిమెంట్స్ ఏమేం కావాలో ముందు తెలుసుకోకుండా గుడ్డెద్ది చేయబడ్డట్టు వెళ్ళిపోకూడదు. అందుకని సినిమాటోగ్రాఫర్తో కూర్చున్నప్పుడు ఫస్ట్ ఈ సినిమాకు మనకి బడ్జెట్ ఎంత, బడ్జెట్ను బట్టి మిగతా అన్నీ మారిపోతూ ఉంటాయి. ఓకే అండి, ఒక 2 కోట్లలో మాత్రమే ఈ సినిమా చేద్దాము, లేదు 200 కోట్లైనా పర్వాలేదు. ఇక్కడ మనకి కెమెరా టైపు, ఫార్మెటు ఇవి వస్తాయి, రెజల్యూషన్స్ ఇవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా దగ్గర ఉంది ఒక 50 లక్షలండి, దాంట్లో సినిమా చేద్దాం అనుకున్నాను అనుకోండి, నేను ఒక హ్యారీఫ్లెక్సో లేకపోతే మన సోనీ ఎరిక్సన్ ఇట్లాంటివి తీసుకుని రావడానికి కుదరదు. మరి ఏం చేయాలి, మామూలు చిన్న కెమెరా ఏదైనా ఒకటి తీసుకొని 5D Mark 3 లేకపోతే ఆ రేంజ్ కెమెరానో తెచ్చుకుంటా. ఎందుకని రోజుకు మహా అయితే 5 నుంచి 10,000 పెట్టగలం, నా బడ్జెట్ 15 కోట్లు మినిమం అండి, పర్వాలేదు ఎంతైనా పర్వాలేదు అన్నాడు అనుకోండి,
ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, నిజానికి వాళ్ళు అనుకున్న బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్, మొదలు పెట్టడంలోనే చాలా తక్కువ బడ్జెట్తో మొదలెట్టారు. తేజ సజ్జా ఆ అబ్బాయి పిబి శ్రీనివాస్ గారి మనవడు. చాలామందికి తెలియదు, చిన్నప్పటి నుంచి చిన్నపిల్లాడుగా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు ఆ అబ్బాయి. చిన్నప్పుడు ఒక ఆర్టిస్ట్గా ఆ అబ్బాయి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. పెద్దయ్యాక ట్రై చేస్తున్నాడు. ఆ ట్రై చేసే ప్రాసెస్లో మంచి క్యారెక్టర్ ఇప్పటిదాకా పడలా, అదృష్టవశాత్ అబ్బాయికి హనుమాన్లో పడింది. వాళ్ళు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా వీళ్ళందరూ మొదలు పెట్టుకున్నప్పుడు చాలా చిన్న సినిమా. నిజంగా వీ హ్యావ్ టు అప్రిసియేట్ ది ప్రొడ్యూసర్, నిరంజన్ రెడ్డి గారు అనుకుంటా ప్రొడ్యూసరు. ఆయన ఇంత వద్దండి అబ్బబ్బెబ్బే అనుకుంటూ పోయి ఉంటే ఇవాళ మనం చూసిన స్క్రీన్ మీద చూసిన ఆ హ్యూజ్నెస్ వచ్చి ఉండేది కాదు. సో ఒక డైరెక్టర్కి, ఒక యాక్టర్కి, ఒక రైటర్కి, వీళ్ళందరికీ ప్రొడ్యూసర్ అనేవాడు ఒక దన్నులాగా నిలబడి సపోర్ట్ చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలని తీసుకురావచ్చో. మనకు ఒక బాహుబలి కావచ్చు, ఒక త్రిబుల్ కావచ్చు, లేకపోతే ఒక హనుమాన్ కావచ్చు, లేకపోతే ఒక ఈగా కావచ్చు, లేకపోతే ఒక అత్తారింటికి దారేది కావచ్చు, ఇట్లాంటి సినిమాలు మనకి ప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు మొన్న వచ్చిన ఆదిపురుషు సినిమా తీసుకుందాం, డబ్బులు పెట్టారు, కానీ దానికి సంబంధించిన బేసిక్ రీసెర్చ్ ఏదైతే ఉందో, R&D అంటాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కొన్ని పర్టికులర్ సబ్జెక్టులని మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని చేయాలి. హనుమాన్ను ఆదిపురుషుతో పోల్చి హనుమాన్లో 1% లేదా ఆదిపురుషు అని కంపేర్ చేస్తున్నారు. రెండింటిని కంపేర్ చేయకండి. అది వేరే సినిమా, ఇది వేరే సినిమా, ఇది వేరే కాన్సెప్ట్, అది వేరే కాన్సెప్ట్. అయితే వాళ్ళు అక్కడ ఎక్కడ లోపం చేశారో అనేది మనం పట్టుకోగలిగితే మంచి సినిమా. ఇప్పుడు మీకు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు రామాయణం మీద దాదాపుగా అన్ని భాషల్లో కలిపి ఒక 28 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. రహస్యం, మేము కూడా ట్రై చేస్తున్నాం. 28 భాషల్లో దాదాపుగా, హిందీలోనే దాదాపు ఒక 5 సినిమాలు రామాయణం మీద ప్రాసెస్లో ఉన్నాయి. అదేంటండి, ఆదిపురుషు పోయింది అయినా అంతమంది రామాయణం మీద తీస్తున్నారేంటి అని డౌట్ వస్తుంది. అది పోయింది కాబట్టే ఛాలెంజింగ్గా వాళ్ళు ఆ లోపం చేశారు, మనం ఆ లోపం లేకుండా చేస్తే మంచిగా హిట్ అవుతుంది, ఈ ప్రాబ్లం లేకుండా మనం చేసుకోగలిగితే సూపర్ హిట్ అవుతుంది అనే ప్లాన్లతో చాలామంది రామాయణము, సీతాదేవి కథ, ఇట్లా రకరకాల కథలతో ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. చాలా మంచి పరిణామం. ఇలాంటి సినిమాలు హ్యూజ్ ఎఫెక్ట్ తోటి, మంచి వండర్ఫుల్ ఎఫెక్ట్స్, తర్వాత మంచి కాన్సెప్ట్లతోటి ప్రేక్షకులకి చేరగలిగితే అద్భుతమైన సినిమాలు. సినిమా ఇండస్ట్రీలో ఆదిపురుషు పోయిందంటే మనకు అందరం బాధపడాల్సిన విషయం. అందులో ఏం లోపం చేశారో అది పోయింది అని పక్కన పెడదాం. బట్ ఒక సినిమా హిట్ అయితే, మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం, ఒక చిన్న సినిమా హిట్ అయితే ఒక 100 నుంచి 300 కుటుంబాలు మంచి హాయిగా కడుపు నిండా తిని పడుకుంటాయి ఒక 3 నెలలు 4 నెలలు. అదే ఒక పెద్ద సినిమా హిట్ అయితే 30-40 వేల కుటుంబాలు సినిమా థియేటర్లో సమోసాలు అమ్ముకొని సైకిల్ స్టాండ్ దగ్గర టోకెన్లు వసూలు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు రకరకాల స్టేజ్ల్లో రకరకాల పర్సన్స్ తమ ఫ్యామిలీస్కి ఆనందంగా ఫీడ్ చేయగలుగుతారు. కాబట్టి మనం ఈ జాగ్రత్తలు తీసుకోకుండా మనం గుడ్డెద్ది చేయబడ్డట్టుగా ముందుకెళ్ళకూడదు అనేది మన ప్రయత్నం. సో సినిమాటోగ్రాఫర్తో మనం కూర్చొని ఫస్ట్ మన బడ్జెట్ ఎంత, 100 రూపాయలు. 100 రూపాయలు అంటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ బడ్జెట్, వేరియబుల్ బడ్జెట్ అంటాం. ఫిక్స్డ్ బడ్జెట్ అంటే నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి రబ్బాయి, ఈ 100లో నువ్వు 70లో చేస్తావా, 80లో చేస్తావా, 90లో చేస్తావా, ఎంతలు చేస్తావో చేసుకో, కానీ 100 ఈజ్ మై మ్యాక్సిమం లిమిట్, అంతకంటే నేను ఒక పైసా ఎక్కువ పెట్టాను అనే బడ్జెట్ని ఫిక్స్డ్ బడ్జెట్స్ అంటాం. వేరియబుల్ బడ్జెట్స్ అంటే 1 కోటి రూపాయలు సార్, కొంచెం 1,50,00,000 నుంచి పర్లా, నో ప్రాబ్లం, గో ఎహెడ్. 2 కోట్లైనా పర్లా, 3 కోట్లైనా పర్వాలా, మనం దీని మీద కొంచెం చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది వేరియబుల్ బడ్జెట్ అంటాం. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ బడ్జెట్ దగ్గర మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. వేరియబుల్ బడ్జెట్ దగ్గర కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలా? ఈ తేడా ఏంటి? ఫిక్స్డ్ బడ్జెట్ అంటే నేను ప్రతి రూపాయి ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలనేది ముందు ప్లాన్ చేసుకొని అంతకు మించి ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఫిక్స్డ్ బడ్జెట్లో చేసుకుంటూ వెళ్తాం. వేరియబుల్ బడ్జెట్లో ప్రొడ్యూసర్ ఇస్తా అన్నాడు కదా, మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం అనుకోకుండా చాలా జాగ్రత్తగా 1 రూపాయ, 2 రూపాయల, 3 రూపాయల, అవసరం ఉన్న చోట 100 రూపాయలు ఖర్చు పెట్టండి, అవసరం లేని చోట ₹0.5 కూడా ఖర్చు పెట్టద్దు. నిజానికి హనుమాన్ సినిమా అట్లా ప్లాన్ చేసుకునే వెళ్ళారు. ఎక్కడ అవసరం, ఎక్కడ అవసరం లేదు,
మనం కార్లో వెళ్దామా లేకపోతే ఈ వేళకి ఏదో ఆటోలో వెళ్ళిపోయి మేనేజ్ చేసుకుందామా, ఆటోలో వెళ్ళిపోదాం పదండి, ఇలా వెళ్ళారు. కొన్ని చోట్ల ఇక్కడ ఇంత ఇంత అవసరం పర్లేదు, ఇంకో 100 అయినా పర్లా, కానీ ఇక్కడ ఇది అవసరం, రిక్వైర్డ్. ఇది హనుమాన్ సక్సెస్కి బ్యాక్లో ఉండే ఇంకో గొప్ప రీజన్. ఎందుకంటే సినిమాలో మనకి క్లియర్గా కనబడుతుంది, ఇక్కడ అవసరం లేదు అనుకున్న చోట ఒక పైసా కూడా పెట్టలా వాళ్ళు. ఇక్కడ అవసరం అనుకున్న చోట 100, 200, 300 పర్లేదు, కానీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఒక చిన్న సినిమా, ఒక సంక్రాంతి రేసులో 3 పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా పోటీలోకి వెళ్ళి 3 పెద్ద సినిమాల్ని పక్కకు జరిపి లిటరల్గా ముందుకు వెళ్ళిపోయింది. మనం ఎంత సరే, మహేష్ బాబు గారంటే మనకు అభిమానం, వెంకటేష్ గారంటే మనకు అభిమానం, నాగార్జున గారంటే మనకు అభిమానం ఓకే. కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఈ 3 సినిమాల కంటే కూడా హనుమాన్ సినిమాకి పాజిటివ్ టాక్ పబ్లిక్లో ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుడి సినిమా కదండి వస్తుంది కాదు, ఆంజనేయుడి సినిమా అండి ఎవరైనా చూస్తారు కాదు. ఆ సినిమా వెనక ఇప్పుడు నేను చెప్తున్న ఏవైతే ఎలిమెంట్స్ వాళ్ళు ప్రతి సెకండ్ ప్రతి ఫ్రేము కష్టపడి చేశారో ఆ కష్టం కనబడుతుంది. ఏ ఫ్రేమ్లో కూడా దర్శకుడు, రచయిత, నటుడు, నిర్మాత వీళ్ళ నిర్లక్ష్యం కనబడట్లా. మిగతా 3 సినిమాలలో కొన్ని చోట్ల మనకు ఆ నిర్లక్ష్యాలు కనబడుతున్నాయి. ఈ 4 సినిమాల గురించి కావాలనుకుంటే ఒక మొత్తం ఎపిసోడ్ కంపారిజన్తో మనం డైరెక్షన్కు సంబంధించినప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఈ సినిమాలో ఏం లోపాలు ఉన్నాయి, 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 ఈ సినిమాలో అడ్వాంటేజెస్ అంటే ఈ సినిమాలో అట్లా 4 సినిమాలని కంపేర్ చేసుకుంటూ మనం ఈ సంక్రాంతి స్పెషల్ ఇది కావాలనుకుంటే మీకు డైరెక్షన్ కోర్సులో ఒక ఎపిసోడ్ని మనం ప్లాన్ చేసుకుందాం. కానీ మనం అక్కడ సినిమా చూసినప్పుడు 4 సినిమాలు చూసినప్పుడు ప్రతి సినిమాలో ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక యాక్టర్, ఒక రైటర్ వీళ్ళందరి కంట్రిబ్యూషన్లో సిన్సియారిటీ, ఎమోషను ఇవి ఎక్కడైతే యాడ్ అవుతాయో అక్కడ సినిమా ప్రేక్షకులకి ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే సినిమాటోగ్రఫీ తర్వాత ఇంకొక బేసిక్స్ వీటిలలోనే, అంటే సినిమాటోగ్రాఫరు, డైరెక్టర్ ఉండే రిక్వైర్మెంట్లో మనం ఇంకేం డిస్కస్ చేసుకుంటాం ఇవన్నీ ఇంకొక మాడ్యూల్లో డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనకు షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఆ కోర్సెస్ని ఆఫర్ చేసే ప్రాసెస్లో అతి తక్కువ ఫీజులతోటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎఫోర్డ్ చేసుకోగలిగిన రేంజ్లోనే మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా యూనివర్సిటీ, ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ, ఒక అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్ తోటి, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకి కోర్సులు ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్సు నేర్చుకుంటున్నారో అట్లాగే మీకు సినిమాటోగ్రఫీ కోర్సు, తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ కోర్సు, ఎడిటింగ్ కోర్సు, యానిమేషన్ కోర్సు, ఇట్లా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, యానిమేషను, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్స్, ఈ 3 ఒకే దగ్గర మనకి డిఫరెంట్ డిప్లొమాస్ దగ్గర నుంచి పీజీస్ వరకు కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా, ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో పరిచయం చేసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి, ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.